ఓం స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. స్వామి, ఈరోజు నేను శబరిమల యాత్ర బయలుదేరాను ట్రైన్లో మా స్వాములతో కలిసి. ఇప్పుడే నైట్ అయిపోయింది. అంటే మీకు కట్ వీడియో చూపిస్తున్నాను స్వామి, అంతా ఎడిటింగ్ చేసేది. ఇక్కడికి వచ్చున్నాను స్వామి. నేను ఇప్పుడే చెంగనూరు స్టేషన్లో దిగాను. అంటే ఇప్పుడు సెంట్రల్ నేను చెన్నైలో ఎక్కాను, చెంగనూరులో దిగాను. అట్లా ప్లాట్ఫామ్ నడుచుకోపోతా ఉన్నాను. మార్నింగ్ స్వామి 4:30 అయింది స్వామి. పొద్దున చలి, చాలా చలి స్వామి. ట్రైన్ బయలుదేరింది స్వామి. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే కొంచెం మనీ అవసరమైంది. అంటే అకౌంట్లో ఉన్నాయి. ఇంకా మనకు అక్కడికి అంతా బస్సులు అన్నింటికి చెక్ కావాలని ఐటెంకి వచ్చాను. బయటకు వచ్చాను. చూడండి స్వామి, అందరు స్వాములు వచ్చేస్తున్నారు అప్పటికే. చెంగనూరు స్టేషన్ స్వామి ఇది. వచ్చేవాళ్ళు చెంగనూరు దిగొచ్చు స్వామి, అక్కడ కొట్టాయిలాగా దిగొచ్చు. ఇప్పుడు నేను చెంగనూరు బస్సు ఎక్కాను స్వామి. పంబ, ఇక్కడ నుంచి డైరెక్ట్ పంబ లొకేషన్ స్వామి. అక్కడ ఆపాను వీడియో, మళ్ళీ ఎక్కి స్టార్ట్ చేశాను. కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. చూడండి స్వామి, లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది. కొండలు స్వామి. అవి వాటర్ని చూసావా, అవన్నీ నిలువ చేసుకుంటారు వాటర్ని వాళ్ళు. అలాగా ఒక డంప్ చేసి, అంటే ఇక్కడ తోటలు వేసుకుంటారు కదా, ఇక మనలాగా మోటార్లు పడవు కదా వాటర్. అందువల్ల 45 కిలోమీటర్లు ఉంది స్వామి ఇక్కడ నుంచి పంప. స్వామి, ఈ తోట ఏందనుకుంటున్నారా? పైనాపిల్ చెట్లు. ఇవి పైనాపిల్ ఇదంతా పైనాపిల్ తోట. అంటే మీరు చూసి ఉంటారు కానీ చెప్తున్నాను చూడండి వాళ్ళకి. ఎంత ఫారెస్ట్ స్వామి, ఇంకా ఎంత ఉన్నా. అంటే ఈ లొకేషన్ అన్నీ మీకు చూపిద్దామని తీస్తున్నాను ఇక్కడి నుంచే, స్టార్టింగ్ నుంచి. ఇక్కడి నుంచి అంటే నేను బయలుదేరి కాడి నుంచి పైన దర్శనం చేసుకొని నా ఇరుముడి అంతా విప్పేసి నా భక్తి నా టోటల్ నా యాత్ర స్టార్ట్ ఎండ్ అయ్యేదాకా మీకు చూపిద్దాం ఈ వీడియోలో. అప్పుడు చూడండి సార్, మంచు ఎలాగ ఉందో, ఫుల్గా ఉంది అప్పటికే. అందరూ కిటికీలు వేసేసుకున్నారు, అంటే డోర్స్ బస్సులో. నేను ఒక్కడనే తీసాను, ఎందుకంటే వీడియో డోర్ నుంచి కనపడుతుంది. కానీ చలి అయినా కానీ తీసి చూపిస్తున్నాను. శబరిమల ఇంకా 23 కిలోమీటర్లు ఉంది స్వామి. ఇక్కడ నీల్కల్ శివ టెంపుల్, ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు పైకి ఎక్కితే ఇంకా అక్కడికి వెళ్ళి చూసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంకంటే బస్సులో ఎవరి నుంచి దిగరుస్తాం. అక్కడైతే మామూలుగా బస్సు అలాగా సరౌండ్ అవుతుంది. ఈ ప్లేస్ ఏంటంటే నీల్కల్ ఏంటంటే, ఇక్కడ ఏమన్నా సరే మన దర్శనాలు అప్పుడు కోవిడ్ టైంలో ఆన్లైన్ బుక్ చేసుకున్నా సరే, దర్శనాలు ఏమన్నా కోవిడ్ టెస్టులు ఇవన్నీ కరెక్టా కాదా అని తెలియడానికి ఇక్కడ పెట్టారు స్వామి ఇది. అది కాకుండా నీల్కల్ ఏంటంటే ప్రతిదీ పార్కింగ్ ఇక్కడే. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఇంకా వేరే రాష్ట్రాలు కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్క ప్లేస్ అనేది ఒకటి ఇచ్చేస్తుంటారు. అక్కడైనా చూసుకున్నాము. అక్కడ బయలుదేరాం స్వామి. మళ్ళీ కింద దిగేసింది బస్సు, వెళ్తా ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి కొడితే నేరుగా పంప స్వామి. పంప వచ్చేసింది స్వామి, ఇప్పుడే దిగుతున్నాము. ఇది పంప స్వామి. బస్సులు అంతా దిగుతున్నారు, నేను దిగాలి. బ్యాగ్ తీసుకుంటాను. కిందకైతే దిగాను స్వామి. స్వాములు ఇప్పుడే ఇరుముడి పైన పెట్టుకొని బయలుదేరుతున్నాను స్వామి. ఇది ఇలా డౌన్లో దిగితే ఇంకా పంపకి ఎంట్రింగ్ అవుతుంది స్వామి. ఇదిగో పంప స్వామి. ఇది పంబా నదియే శరణమయ్యప్ప. స్వాములు స్నానం చేస్తున్నారు. టోటల్ స్వామి అంతా వీడియో ఒకటే సింగిల్ వీడియోలో చేశాను. కొంచెం లెంత్ అయినా అనుకుంటున్నారు కానీ చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పూర్తి శబరిమల యాత్ర ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దీంట్లో అన్నీ ఉంటాయి. మనం దాని నుంచి ఇక్కడే దిగి వచ్చి ఇక్కడ నిలబడ్డాము. ఇక్కడ నిల్చొని మనం చూసి కనిపిస్తున్నాయి. స్నానాలు చేసేవాళ్ళు స్వామి అంతా. ఇప్పుడంతా ఇంకా స్నానాలు చేసి మళ్ళీ ఇక్కడే పూజ చేసుకొని ఇరుముడి తీసుకుంటున్నారు స్వామి. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరితే ఇంకా సన్నిధానంకి నేరుగా
నేను కూడా స్టార్ట్ అయింది స్వామి ఇరుముడి కట్టుకొని. నేను స్నానం చేసాను, నేను స్నానం చేసి వీడియో చూపించాను కాబట్టి బయలుదేరుతున్నాను. ఇరుముడి కట్టుకుని నేను కూడా పైన పెట్టుకొని వెళ్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను. ఇది స్వామి స్టార్టింగ్ స్టెప్స్. ఈ స్వామి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మనం. ఓం స్వామి శరణమయ్యప్ప. ఈ స్వామి ఒక కొబ్బరికాయ మనం ఇక్కడ కొడతాము. ఇక్కడ దండం పెట్టుకొని, ఇక్కడ కన్నిమూల గణపతికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్తాం సార్ మనం. స్వాములు అందరూ ఇక్కడ కన్నిమూల గణపతికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ మనమైతే టోకెన్ తీసుకోవాలి స్వామి. ఇదిగో ఇది మన టోకెన్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కొబ్బరికాయలు ఇవన్నీ ట్రాక్టర్లు పైకి స్వామి అన్నీ ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి పైకి ప్రసాదంగానే అన్నీ. ఒక కొబ్బరి బొండ తాగేసి ఇంకా స్టార్ట్ అవుతాం అనుకున్నాను స్వామి. కొబ్బరి బొండ తీసుకున్నాను, స్టార్ట్ అయింది, తాగేసి ఇంకెళ్దాం. చాలా కేరళ కొబ్బరి బొండ స్వామి, చాలా నీళ్ళు ఉంటాయి. ఒకటి సరిపోద్ది, తాగేసి కడుపు నిండిపోద్ది, వెళ్తూ ఉండొచ్చు. ట్రాక్టర్లు భలే ఉంటాయి స్వామి, ఎంత ఎత్తు అయినా సరే వెళ్తూ ఉంటాయి. ముందు లోడు వెనకాల లోడు స్వామి, బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటాయి. ఇదిగో స్వామి అట్టు వస్తున్నారు చూసావా, వాళ్ళు కొండ దర్శనం చేసుకుని పైన దేవుడి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాం కదా, కింద ఉన్నారు కదా, వాళ్ళు దర్శనం అయిపోయి వచ్చేవాళ్ళు అట్టు. అది వేరే రూట్ అది. స్వామి నడుచుకొని వెళ్తున్నాడు. ఎట్టగాడు వస్తారు కానీ అది సింపుల్గా ఉంటుంది కాబట్టి అట్టు ఎక్కువ వస్తారు. స్వామి అలసిపోయినాడు. బాగా ఎత్తుగా ఉంటుంది స్వామి, చాలా అంటే ఉంటే డౌను, లేదంటే బాగా హైలో ఎత్తుగా ఉంటుంది స్వామి. ఎడబాకు స్వామి శరణమయ్యప్ప. స్వామిలు అలసిపోయారు, పైనుంచి దిగేవాళ్ళు స్వామి వీళ్ళు. స్వాములు చాలా బ్యాలెన్స్డ్గా దిగాలి స్వామి, ఎందుకంటే చాలా డౌన్గా వాలుగా ఉంటుంది చూడండి. చాలా డౌన్గా, చాలా జాగ్రత్తగా చిన్నగా మెడ మీద సపోర్ట్ వేసి బాగా దిగాలి. ఒక పుచ్చకాయ తిందామని ఆగాను స్వామి. కడుపులో ఏదో ఏం లేదు కదా స్వామి. అంటే మార్నింగ్ ట్రైన్ దిగటం, ఇక్కడ రావటం, ఇంకా నేను ఇంకా భిక్ష కూడా ఏం చేయలేదు కదా స్వామి. అందుకోసం తినేసి వెళ్తున్నాను స్వామి. వస్తూ ఉన్నారు స్వాములు, ఫుల్గా ఉన్నారు స్వామి, చాలా ఫుల్గా ఉన్నారు. ఇప్పుడే బాగా ఎండ పడుతుంది, ఎండ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ బాగా ఉంది స్వామి, ఎక్కువ కాలుతుంది స్వామి. వీళ్ళు చూసారా, అంటే ఇది ఏంటంటే వీళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు చెమట పట్టుతో అంటే అలసిపోయి వస్తుంటారు కదా, వాళ్ళకి ఇలాగా వీళ్ళ వస్త్రాలతో ఇలా చేస్తుంటారు స్వామి, గాలి తెప్పిస్తుంటారు. చాలా గొప్ప హృదయం కదా స్వామి, చాలా మంచిది స్వామి. నేనైతే చూసి నాకైతే చాలా మంచిగా అనిపించింది వాళ్ళని చూసి. అంటే వాళ్ళు దర్శనం చేసుకుని దిగేవాళ్ళు స్వామి, వాళ్ళు ఇంకా మనకంటే టైర్డ్ అయిపోయి ఉంటారు, కానీ అయినా కానీ పోయే వాళ్ళకి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనే ఆలోచన చూసావా, అది చాలా గొప్ప స్వామి. అదే స్వామి అయ్యప్ప స్వామి మాలలో ఉండే మంచితనం ఏంటంటే, ప్రతి మనిషికి ఒక మంచి మనిషి అవుతాడు మాలేస్తే. అంటే నాకు అనిపించింది ఇది చాలా గొప్ప హృదయం స్వామి. అంటే వీళ్ళు దిగిపోతా ఎంతమందికి, అంటే వాళ్ళకి అవసరం లేదు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళకి అనిపించి వాళ్ళు పోయేటప్పుడు పడిన కష్టం అది సూపర్ స్వామి. ఇదేంటంటే ఇది డోలీ అంటారు స్వామి. అంటే నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే ఏమైనా ఇబ్బంది అయ్యి వికలాంగులు ఇలా, వాళ్ళు దర్శనం కోసం స్వామి ఈ డోలీ అనేది ఎంచుకుంటారు స్వామి. ఇది కాస్ట్ అది ఒక సపరేట్ ఉంటుంది, కానీ కాస్ట్ అనేది కాదు, దీని మీద నేరుగా మనకి సన్నిధానానికి తీసుకెళ్ళిపోతారు. ఇది ఒక ఆప్షన్ స్వామి. అంటే మనం కొంచెం నడవలేని వాళ్ళు, మనకి ఇబ్బందిగా ఉండలేము, అయ్యప్ప స్వామిని చూడలేము అనుకునే వాళ్ళకి కూడా అలాంటి ఏం లేదు స్వామి. ఇది ఒక సౌకర్యం కూడా ఉంది ఇక్కడ. ఈ స్వామి ఈ ఎనర్జీ వాటర్ స్వామి, ఈ వాటర్ ఏంటంటే రెడ్ కలర్లో ఉంటాయి, అంటే రెడ్ కొంచెం రోజులు ఉంటాయి స్వామి, చాలా ఎనర్జీ చూడండి కలరు. నేనే తాగాను, అంటే నేను ఇప్పటికి కనీసం ఒక 13 సార్లు నుంచి వస్తున్నాను కాబట్టి నేను ప్రతిసారి తాగుతాను స్వామి. చాలా ఎనర్జీ స్వామి, ఎందుకంటే 2-3 గ్లాసులు తాగితే చాలు, నేను చాలా ఎనర్జీగా ఉంటాను స్వామి. నాకు తెలుసు వీటి గురించి, అందుకే నేను తాగుతాను స్వామి ఖచ్చితంగా. ఈ వాటరు చాలా మంచిది కూడా. చూసారా, అన్నీ దీంట్లో మంచిగా ఉంటుంది స్వామి, మూలికలు అన్నీ వేసి కాస్తారు వాళ్ళు, బాగా ఎనర్జీగా ఉంటుంది వాటర్ అది. అందరూ అలసిపోయినారు స్వాములు, చిన్నగా స్వామిని తలుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, పైకి బయలుదేరుతున్నాం. అందరూ స్వాములు ఉన్నారు.
చాలా డౌన్ స్వామి, చూడండి ఎలాగ ఉందో. అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా దిగాలి కూడా. చూడండి ఎంత డౌన్గా ఉందో. అంటే ఏమన్నా అటు ఇటు బేస్ అయితే కొంచెం ఇబ్బంది పడతాం. అదే పడుతుంది, దేవుడు ఉన్నాడు. ఇది మన స్వామి వీడియో తీస్తుంటే హాయ్ చెప్పాడు. చూడండి స్వామి ఎంతమంది తాగుతున్నారు. ఈ వాటర్ గురించి తెలుసు వాళ్ళకి కూడా ఎంత ఎనర్జీ ఇస్తుందో. ఆల్మోస్ట్ సగంకి వచ్చేసింది. ఇలాగా కాస్తారు స్వామి. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. చాలా మంచిది స్వామి వాటర్. నేను పట్టుకొని తాగాను, కొంచెం తాగి నేను కూడా కొంచెం బాటిల్కి పోసుకున్నాను స్వామి. కొంచెం బాటిల్ అంటే మళ్ళీ దారిలో కొన్ని అంటే ఉంటాయి, దారి అంతా ఉంటాయి మనం తాగొచ్చు, కానీ కొంచెం కావాలనుకుని నేనే పోసుకున్నాను బాటిల్లో, మధ్య మధ్యలో తాగుదామని. స్వాములందరూ చూస్తున్నారు ఏంది స్వామి దేవుడి కాడ దేవుడు వీడియోలు తీసుకుంటూ పోతా ఉన్నాడని. కానీ నాకు ఏదో ఆశ అనిపించింది స్వామి, చూపిద్దాం అని. ఇదే స్వామి ఫస్ట్ టైం నేను శబరిమల యాత్రకి వచ్చి వీడియో తీయటం. అంటే నేను 13 సార్లు మాలలు వేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం వీడియో తీసి అంతా పెడదాం అనుకుంది ఈ సంవత్సరమే. ఏదో అనిపించింది అలాగా. అంటే ఒకటి అందరూ చూపిద్దాం ఎలా ఉంటుంది అనేది ఒక ఆశ. నెక్స్ట్ వచ్చి నేను నా జ్ఞాపకం ఒకటి ఉంటుంది అనేది నాకు అటు అనిపించింది. నేను 13 సార్లు మాల వేసినప్పటి నుంచి ఎక్కువ వీడియోగా తీసి ఏం పెట్టలేదు శబరిమలది. ఈ సంవత్సరం పెట్టాలనిపించింది నాకు. పైన నుంచి వచ్చేవాళ్ళు స్వామి అంతా అలసిపోయి కూర్చోన్నారు. అంటే హాఫ్ వచ్చేస్తున్నారు కదా, అది సగం వచ్చేస్తున్నారు. చిన్నగా నడిచిపోదాం చెట్టు నీడ కొంచెం కూర్చోన్నారు. చూడండి సార్ ఎంత హైలో ఉందో. జాగ్రత్తగా ఎక్కాలి. ఇలాగ డోలీలు పోతూ ఉంటాయి. వాళ్ళకి కష్టమే, కానీ వాళ్ళ దర్శనం కోసం మనీ తీసుకున్నా సరే వాళ్ళని పైకి చేర్చాలనే కోరిక వీళ్ళది. దేవుణ్ణి చూడాలనే ఆశ వాళ్ళది, స్వామిది. అంతా ఉంటుంది స్వామి. చాలా గొప్పగా ఉంటుంది స్వామి ఎక్స్పీరియన్స్. అయ్యప్ప స్వామిని దర్శించుకునేది, కొండ ఎక్కి మనం పోయేది మామూలుగా చెప్పేసి మాటల్లో కాదు. ప్రతి ఒక్కరూ మాల వేసి ఆ అనుభూతి పొందితేనే దాన్ని తెలుస్తుంది, మాటలో చెప్పటం అనేది కాదు. మనం శరంగుతికి అయితే వచ్చేసింది స్వామి. ఇప్పుడు మన శరంగుతి అంటే ఇది కన్యస్వాములకి ఎక్కువ ఇక్కడ ఇంపార్టెంట్ స్వామి. ఏంటంటే వాళ్ళ ఫస్ట్ కన్యస్వామి ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న బాణం కానీ సరే, రెండోసారి వేసుకున్న కత్తి ఇలా ఉంటాయి స్వామి. అవి ఇక్కడ నాటాలనేది ఒక ఆచారం. అది ఉంది, దానికి చాలా పురాణం ఉంది. కానీ నేను చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఆల్రెడీ మన కాడ ఉంటాయి, అయ్యో తీసుకొని ఇక్కడ కూర్చోచ్చు. లేదంటే మనం దాన్ని లేని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ కొనుక్కొని అయినా సరే ఇక్కడ కూర్చోచ్చు స్వామి. స్వామి తీసుకున్నాడు స్వామికి, మల్లికాపురం స్వామికి. ఇదే స్వామి ఇది శరంగుత్తి. రణం పెట్టుకొని ఇంకా ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతాం స్వామి. ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కొని కొట్టేసి ఇంకా ఇక్కడ గుచ్చుతారు స్వామి. మనం తీసుకొచ్చిన అది బాణం కానీ కత్తి కానీ ఇక్కడ గుచ్చేస్తారు స్వామి. కూర్చోరు చూసావా ఇలాగా. ప్రదక్షిణ చేసి వచ్చాము. ఇలా ఉంటుంది ఈ రూట్ స్వామి. మనం ఇందాక చెప్పాం కదా స్వామి, కింద నుంచి ఇట్లాగ వస్తున్న వాళ్ళని అక్కడి నుంచి కూడా ఇట్లాగ వచ్చి ఏడు నుంచి కిందకి వెళ్తారు ఇట్లాగ. ఇది మన పెద్దవాళ్ళు ఏంటంటే గాడిద బాట అంటారు, అది మనకు అట్లాగ అంటారు వాళ్ళు. ఇది మన ఎంట్రింగ్ స్వామి. ఇప్పుడు మీరు చూసావా, ఇది సన్నిధానం. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చాం స్వామి, సన్నిధానం స్టార్టింగ్ ఇది. అంతా మనం కొండ లోపలికి దిగున్నాం ఇప్పుడు. ఇది సన్నిధానం స్టార్టింగ్. క్యూలో పోతున్నాం స్వామి ఇప్పుడు. ఇవి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు స్వాములు. అంటే అక్కడి నుంచి పైకి ఇట్లా వస్తారు.
దర్శనం చేసుకున్నాను. దర్శనం అయిపోయి అంత మొక్కు చెల్లించేసినాను. క్యూలో స్వామి బిస్కెట్లు ఇస్తున్నారు. కొంచెం ఆకలి ఉండేవాళ్ళు స్వామికి కొంచెం కడుపులో ఒత్తుగా బిస్కెట్లు పెట్టి తీసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. స్వామి పైకి ఎక్కే స్వామి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా సన్నిధానం పైకి టెంపుల్ కాడికి ఇది స్టార్టింగ్ స్వామి. స్వాములంతా క్యూలో పెట్టేశారు స్వామి. అక్కడి నుంచి క్యూలో నుంచి పైకి వచ్చింది. స్వామి చూసారా, అక్కడ ఉంది చూసావా, అయ్యే స్వామి 18 బంగారు మెట్లు. అక్కడికి వెళ్ళాలి మనం. కొంచెం ఇచ్చేసాం కదా. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇలా వెళ్ళాలి స్వామి. చూసారు అందరూ ఇరుముళ్ళు పట్టుకొని స్వామిని తలుచుకుంటూ మా కోరికలు తీర్చాయా అంటూ అందరూ వేడుకుంటారు. 18 మెట్లు ఎంత పవిత్రమైనవి అంటే స్వామి, చాలా గొప్ప విలువైన స్వామి. అంటే మేము లోపలికి వచ్చాం స్వామి. క్యూ అంటే అక్కడ గేట్ వేస్తారు, ఇంతమందిని పంపించి మళ్ళీ ఇంతని క్యూ గేట్ వేస్తారు. స్వామి శరణమయ్యప్ప. మేము అంటే వచ్చాము, వెనకాల గేట్ వేస్తారు. ఇంకా మేము ఇక్కడ నుంచి పైన స్టెప్స్ వెళ్ళిపోతే అప్పుడు వేస్తాం. మరి కాళ్ళు కడుక్కో అంటే ఆటోమేటిక్గా వాటర్ వస్తూ ఉంటాయి స్వామి. మనం దిగంగానే కాళ్ళు ఆటోమేటిక్గా కడుక్కుంటాం మనం దాంట్లో. ఇంకేంటి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి స్వామి. ఇంకా నేను పైకి వెళ్తాం. ఇంకా పైకి వెళ్తే టెంపుల్ స్వామి. అంటే మన దాని ఏమైనా ఇబ్బంది జరగకుండా కూడా అంత సెక్యూరిటీ స్వామి. మెట్లు అట్టి ఇటు ఉంటారు స్టెప్స్ మీద. పైకి వచ్చేసింది స్వామి మెట్లు ఎక్కేసి. ఇది సన్నిధానం స్వామి. చూసారా ఫుల్గా ఉన్నారు స్వాములు స్వామి. ఇది టెంపుల్ స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. అసలు ఇది ఇప్పుడు అక్కడి నుంచే స్వామి నేను కూడా వచ్చింది. బంగారు మెట్లు ఎక్కి అక్కడి నుంచి వస్తుంటారు. బంగారు మెట్లు ఎక్కి ఇది అయ్యప్ప స్వామి గుడి అనేది ఇది స్వామి. ఇక్కడ చూడండి స్వాములు అంతా ఫుల్గా క్యూలో ఆగిపోయినారు. నేను కిందకు వచ్చేసిన స్వామి. ఏంటంటే దర్శనం లేదు ఆపున్నారు, ఏదో శుద్ధి చేయాలని ఏదో చెప్పారు స్వామి. దానివల్ల ఆపారంట. దర్శనం లేట్ అవుద్ది, 5 గంటలకు అని చెప్పారు దర్శనం. అంటే నేను ఇప్పుడు ఇక్కడికి కొంచెం ముందుగానే చేరుకున్నాను, అందువల్ల టైం పట్టద్దు అన్నారు. అందుకని కిందకు వచ్చేసి రాగి చెట్టు కాడ కూర్చున్నాను స్వామి. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాను, ఆ టైంకి వెళ్దాంలే అని. ఆ లోపల ఏరవ స్వాములు ఇరుముళ్ళు ఇప్పుతుంటే చూస్తూ ఉన్నాను. అది చూపిస్తున్నాను మీకు. దీని గురించి కూడా ఒకటి ఉంది స్వామి. అది అంటే నాకు తెలియదు, మా చెప్తున్నాను. ఇరుముడికాయ కొబ్బరి నెయ్యికాయ కొట్టేటప్పుడు అది కొంచెం గడ్డగట్టు ఉంటే ఆ స్వామి భక్తితో ఉన్నాడు అనేది కొంతమంది అంటారు. లేదు మనం పోసిన నెయ్యి పోసామో అలాగే ఉంటే అది ఆ స్వామి భక్తితో ఉన్నట్టు. గడ్డ ఎవరికైనా గడ్డ కట్టేస్తుంది నెయ్యి, అట్ట కాదు. ఎట్లా పోసిన నెయ్యి ఎలాగ ఉంటేనే భక్తితో ఉన్నట్టు అని కొంతమంది అంటారు. లేదు గడ్డ కట్టుంటేనే ఆ స్వామి బాగా దీక్షలో ఉన్నట్టు అని కొంతమంది అంటారు. అది ఏదైనా నిజం అనేది మనకు కరెక్ట్గా నాకు తెలుసు. కానీ ఏదైనా సరే మనం ఉండే భక్తి మనది స్వామి. ఇది ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను కదా స్వామి, దర్శనానికి ఇప్పుడు వదిలేరు. మళ్ళీ నేను తిరుక్కొని ఇందాక వచ్చాను కదా స్వామి, అలా వచ్చుంటే దర్శనం చేసుకొని వచ్చేసేవాడిని నేను. ఇప్పుడు నేను కిందకి వెళ్ళాను కాబట్టి అక్కడ క్యూల్లోకి వెళ్ళి పైన క్యూల్లోంచి వస్తున్నాను స్వామి దర్శనంకి. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఉంది స్వామి నాకు. స్వామి శరణమయ్యప్ప. పైన నుంచి స్వామి చూపిస్తాను. ఇలాగ వెళ్ళాలి స్వామి నేను దర్శనంకి. అంటే ఆల్మోస్ట్ ఇందాక నేను టెంపుల్ కాడికి వెళ్ళిపోయి కిందకు వచ్చేసాను. దర్శనం లేట్ అవుద్దని లోపల కాసేపు కింద కూర్చొని వెళ్దాం నేను. టయానికి అది నేను చేసిన దానికి ఇప్పుడు అక్కడ ఫుల్ అయిపోయారు. అక్కడ పోనీలా వెనక్కి వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి నేను. బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఇవంతా తీసుకొని వెళ్ళాలి స్వామి. ఒకటి 2 ఇక్కడి నుంచే కదా స్వామి. మీరు ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, ఇంకో 1 2 3 7 క్యూలు దాటుకొని వెళ్ళాలి స్వామి. ఇప్పుడు నేను దాటుకొని వెళ్తే అక్కడికి వెళ్తాను నేను టెంపుల్ కాడికి. స్వామి శరణమయ్యప్ప. అటుకేళ్ళకి వచ్చేసాను స్వామి. క్యూలో దాటి కిందకి దిగుతున్నాను ఇప్పుడు టెంపుల్కి. స్వామి శరణమయ్యప్ప. అందుకోసం వరుసగా చూసావా, రైట్ సైడ్లో ఉంది చూసావా బంగారు టెంపుల్ లాగా, అదే అయ్యప్ప స్వామి ఉండే చోటు. నైట్గా వెళ్ళి అక్కడ చూసామంటే అయ్యప్ప స్వామి అక్కడ కూర్చోంటాడు. స్వామిని దర్శించుకొని వచ్చేసాను స్వామి బయటికి. తీయకూడదు కాబట్టి వీడియో తీయలేదు. స్వామిని దర్శించుకొని పక్కకు వచ్చేసాను. ఇది స్వామి వెనకాల సైడ్ స్వామి గుడి. ఇక్కడ దండాలు పెట్టుకొని వాళ్ళు దండాలు పెడుతుంటారు స్వామి. ఇది ఒక
సంప్రదాయం స్వామి, ఇది ఆశీర్వదిస్తారన్నది ఏదో ఉన్నది స్వామి. దీనికి కూడా పెద్ద సెర్చ్ చేయలేదు, దీని గురించి ఏం తెలుసుకోలేదు. కానీ చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది దీనికి తెలుసుకోవాలని. వాళ్ళు ఏదో చెప్తుంటారు ఆ స్వామికి, మనకి అంత తెలియదు కాబట్టి మనకు సరిగ్గా తెలియదు దాని గురించి. కానీ ఏదో ఉంది స్వామి దీనికి. నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను, చాలామంది వచ్చి దీని గురించి చెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ బాగుంది, ఇది బాగా ఏదో ఉంది స్వామి దీనికైతే. ఆశీర్వదిస్తుంటారు స్వామి. ఇలాగ ఆశీర్వదించి వాళ్ళకున్న పాపాలు అవి పోతాయని ఈ స్వాములు నేను చూస్తున్నాను స్వామి. చాలా సంవత్సరాలు చూస్తున్నాను, ప్రతి సంవత్సరం చూస్తున్నాను ఈ స్వాములు. అంతా ఇక్కడ ఉంటారు స్వామి, వరుసగా కూర్చో ఉంటారు. చెప్పించుకోవచ్చు స్వామి. ఇది మల్కాపురత్తమ్మ గుడికాడికి మనం వచ్చినాం స్వామి. ఇప్పుడు ఇది మన ఇరుముడిలో ఉండే ఒక టెంకాయని ఇలా తీసి గుడి చుట్టూరు ఇట్లా దొర్లించుకుంటూ పోలుదన్న పెట్టుకుంటూ పోతారు స్వామి. అంటే ఇట్లా పొర్లించుకుంటూ పోతారు. అది మన ఇరుముడిలో ఉండే ఒక కొబ్బరికాయ స్వామి. అది ఇలాగా గుడి చుట్టూరు ఇలాగా తిప్పుకొని దగ్గర వదిలేస్తారు స్వామి. మన నెయ్యికాయతోటే ఇంకో 2 కాయలు ఉంటాయి, 2 కొబ్బరికాయలు ఉంటాయి స్వామి. అది ఇలాగా మల్కాపురత్తమ్మ గుడి కాడ ఇలాగా తొలిచుకుంటూ ఇలాగ వెళ్తారు స్వామి. చూడు స్వామి, చిన్న మణికంఠ స్వామి ఎలా తొలిస్తున్నారు స్వామి. చిన్నమయ్యప్ప, చిన్న మణికంఠ స్వామి. స్వామి ఇదేంటంటే మల్కాపురత్తమ్మ గుడి పైన మన ఇరుముడిలో ఉండే జాకెట్లు అవి ఉంటాయి స్వామి, మనకి వేస్తారు. అవి పైకి వేస్తే అవి కిందకి జారి వస్తే మనం తీసుకుంటాం, లేదా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మనకి అదొక నమ్మకం. అవి దేవత కిందకి పంపించేస్తాను స్వామి. ప్రసాదం కాడికి వచ్చాము మనం ఇప్పుడే, అయ్యప్ప స్వామి ప్రసాదం కాడికి, అరవణ ప్రసాదం కాడికి. అసలు మీరు తింటారు కదా స్వామి అరవణ ప్రసాదం. మనం తెచ్చి మన వాళ్ళు బయట ఇక్కడ స్వాములు పోతే మన ఇంట్లో తెచ్చి పెడతారు కదా, అది ఇక్కడే స్వామి తీసుకునేది. ఇక్కడే స్వామి. ఇది ఓంకొండ స్వామి. ఇక్కడ ఈ శబరిమల యాత్ర ఈ కాలం అయిపోయేదాకా ఇది ఎప్పుడు ఇట్లాగే మండుతూనే ఉంటుంది స్వామి. స్వామి శరణయ్యప్ప స్వామి. అక్కడ బంగారు మెట్ల దగ్గర చిన్న పూజ జరుగుతుంది స్వామి. ఆ పూజ అందువల్లే ఇంత క్రౌడ్ ఉన్నారు. పూజ అయిపోతే అంతా ఇంకా మా పైకి దర్శనం వదిలేస్తారు స్వామి శరణయ్యప్ప. ఇది స్వామి నేను చేసిన శబరిమల యాత్ర. మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి స్వామి.